హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాయిస్ అంతా చాలా బాగాలేదు, అసలు కోల్డ్ అండ్ కాఫ్తో ఉందన్నమాట. ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. సో ఊర్లోకి వెళ్ళొస్తే ఇంతే కదా. సో ఇది వచ్చేసి పండగ కోసం మేము లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్లోని మీరు అ డే ఎట్ మా అమ్మ ప్లేస్ చూస్తారన్నమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇల్లు రెండు కూడా వైజాగ్లోనే, కొంచెం దగ్గరలోనే అన్నమాట. అక్కడ మంచిగా ఆడుకోవడానికి అని చెప్పేసి హౌస్ యూనో అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ లైక్ అరౌండ్ 5కి అట్లా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో దట్ ట్రాఫిక్ అంతగా ఉండదు కదా. సో తొందరగా వితిన్ 2 అవర్స్లో అలా రీచ్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో వైజాగ్కి 3 అవర్స్ టైంలో మేము రీచ్ అయిపోయామని చెప్పాను. అంటే మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అన్నది మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? గెస్ ఆర్ ప్లేస్ ఇఫ్ యూ నో డూ కామెంట్ మీ. సో ఫైనలీ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. చాలా తొందరగా వచ్చేసాము, వితిన్ 2 అవర్స్లో వచ్చేసామన్నమాట. సో చక్కగా ఫ్రెష్ అప్ అంతా అయిపోయి మీకు ఇక్కడ ఒక మంచి వ్యూ చూపిస్తున్నాను. సో రీసెంట్గానే అమ్మ వాళ్ళు ఒక కొత్త హౌస్కి షిఫ్ట్ అయ్యారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు చెప్తే నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. లైక్ కమింగ్ వ్లాగ్స్లోనే మీకు గృహప్రవేశం వ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో రీసెంట్గా వీళ్ళు ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యారనమాట. సో వ్యూ అయితే అదిరిపోతుంది, హోల్ వైజాగ్ అంతా కనిపిస్తుంది. సో మంచిగా హిల్స్ చూడండి ఎంత బాగుందో కదా. సో మార్నింగ్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ వ్యూ కూడా మంచిగా లైట్స్ తోటి చాలా బాగుంటుంది. సో నైట్ వ్యూ కూడా మీకు ఈవినింగ్ చూపిస్తానండి. అండ్ పక్కనే ఒక పార్క్ కూడా ఉంది. సో అదంతా టెన్నిస్ కోర్ట్ అనమాట. సో వ్యూ అయితే ఇది. బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి ఫ్రెష్ అప్ అంతా అయిపోయినాక అమ్మ అయితే కొంచెం ఒక చిన్న పని చెప్పింది అనమాట. సో అదేం లేదు, ఇక్కడ లలితా సహస్రనామం బుక్లోని అంటే జనరల్గా చాలామందికి మనం ఆ ఫ్లోలోని లేదంటే యూట్యూబ్లోని అట్లా పెట్టేసుకొని చదివేస్తాము. కానీ కరెక్ట్గా ఎక్కడ ఆపాలి, ఎన్ని అక్షరాల దగ్గర ఆపాలి, ఎన్ని అక్షరాలు కలిపి చదవాలి అన్నది ఎవరికి అంతగా తెలియదు కదా. సో అలా అమ్మ ఒక వీడియోలో ఎక్కడో చూసారనమాట, చాగంటి గారు ఎవరో చెప్పారంట. సో అట్లా అంటే 3 అక్షరాలు కలిపి ఒకటి చదవాలి, లేదంటే 8 అక్షరాలు కలిపేసి ఒక లైన్ లాగే మనం చదవాలి, అట్లా ఉంది. సో అట్లా ఒక బుక్లో ఆల్రెడీ అమ్మ రాసుకొని పెట్టుకుందనమాట అమ్మ. సో ఇంకా ఈ బుక్ ఏమో నాకు ఇచ్చిందనమాట. దీంట్లో రాసేసే నాకు ఉంటుంది అన్నట్టుగా. సో అందుకని చెప్పేసి దాంట్లో రాస్తున్నాను. సో ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క నెంబర్ కలర్ వేసి పెడుతున్నాను. లైక్ 3 ఉంటే 3 అని రాసేసి గోల్డ్ కలర్, 5 ఉంటే ఆరెంజ్ కలర్, అట్లా 6 ఉంటే వేరే కలర్, గ్రీన్ అయితే 8 అట్లా అట్లా ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట. మనం ప్రశాంతంగా ఆ పని చేయాలి అంటే వీళ్ళకి ఏదో ఒక పని అప్పచెప్పాలి, లేదంటే అవి పీక్కొని ఉంటారు. సో అందుకని దానికి కూడా ఏవో క్రేయాన్స్ ఇచ్చి డ్రాయింగ్ గీయమని చెప్పానమాట. హలో ఏ పాప, ఒకసారి ఆరెంజ్ ఇవ్వా, నాకు కావాలి. ఒక్కసారి హాయ్ చెప్పు. హాయ్. ఒకసారి ఆరెంజ్ ఇవ్వా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ చేస్తున్నా. ఏంటది? వాట్ ఈస్ దట్? తెలీదు. వంకాయ పులుసా? ఆగని పెడతా. ఆ వర్క్ నేను ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటే దానికి ఏదో ఒక వర్క్ అసలు అసైన్ చేయాలి కాబట్టి దానికైతే క్రేయాన్స్ ఇచ్చేసి డ్రాయింగ్ అయితే వేయమని చెప్పాను. ఏదో వేసుకుంటుంది అది. ఇల్లంతా సూపర్ కామ్గా ఉందనమాట. ఎందుకంటే అందరూ పడుకున్నారు, అమ్మ నాన్న అండ్ మా హస్బెండ్ ముగ్గురు కూడా పడుకున్నారనమాట. సో అలా ఆ రోజు అట్లా గడిచింది. సో ఇది ఈ వర్క్ అంతా కొంచెం చేసేసాక తర్వాత కొంచెం అయితే స్క్రాబుల్ కూడా ఆడామన్నమాట నేను మా హస్బెండ్. సో మీరైతే చక్కగా పండగల నుంచి అందరూ ఊర్లు ఎవరి గూటికి వాళ్ళు చేరిపోయే ఉంటారు. ఈ పాటికి పండగ హడావిడి అంతా అయిపోయి కదా. సో మేము కూడా మరి పండగ కాబట్టి అక్కడ అమ్మ వాళ్ళతో ఎంజాయ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఇంకా వీడియోస్ కుదిరినంత వరకు తీసాను. బట్ ఎడిటింగ్ అదంతా ఏం పెట్టుకోలేదనమాట. సో ఉన్న కొన్ని రోజులైనా వాళ్ళతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్పెండ్ చేద్దాము అన్నట్టుగా. అందుకనే రిటర్న్ వచ్చేసాక అప్పుడు ఇంకా 1 బై 1 ఎడిటింగ్ అవన్నీ చేస్తూ అప్లోడ్ చేస్తాను, ఏమనుకోవద్దు.
ఆ వర్క్ చేసేసాక కొంచెం సేపు ఇంకా స్క్రాబుల్ ఆడదాం అనిపించేది అనమాట. సో స్క్రాబుల్ ఎంతమందికి తెలుసు అన్నదైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి ఫ్యామిలీ గేమ్ అనమాట. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చక్కగా ఆడుకోవచ్చు అనమాట. మంచిగా వర్డ్స్ కూడా మంచిగా వస్తాయి. అండ్ అలానే చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళతో కూడా మనకి వాళ్ళ స్టాండర్డ్కి తగినట్టుగా వర్డ్స్ కూడా మనం బిల్డప్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టచ్చు అనమాట. సో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే నాలెడ్జబుల్ గేమ్ అనమాట. నేను మా హస్బెండ్ ఎప్పటికప్పుడు ఇది ఆడుతూ ఉంటాము. ఎంత 4 + 1 5 8 12 13 13 + 13 26. నీకే కనిపిస్తుంది, నాకు కనిపించట్లేదు. అలా ఎవరికి ఎంత వచ్చిందో కూడా స్కోర్స్ కూడా చక్కగా వేసుకొని లాస్ట్కి ఎంత వస్తే వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టుగా మనం పెట్టుకుంటాం అనమాట. సో అలా ఆడతాము. సో అలా కొంచెంసేపు ఆడినాక ఇంకా మేడపైకి వెళ్ళాము ఈవినింగ్. సో ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. బేసికలీ వైజాగ్ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట చక్కగా. అదే సింహాచలం కొండ అన్నమాట. సో చాలా చల్లగా ఉంది, బాగుంది. బట్ మేము ఉంటున్న ప్లేస్తో కంపేర్ చేస్తే అసలు వైజాగ్లో చలే లేదు అనిపించింది నాకైతే. సో ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ రోజు ఇట్లా గడిచింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను. బాయ్. టేక్ కేర్.